పెసరపప్పు అండి, నేను రాత్రి నానబెట్టాను. పొద్దున చేయాల్సింది కొంచెం లేట్ అయినందుకు ఇప్పుడు చేస్తున్న పిల్లలకు స్నాక్స్ అనేసి నానబెట్టాలి. దానిలో చిటికెడు ఉప్పు వేయాలి, తగినంత ప్లస్ తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అల్లం ముక్క వేసుకోవాలి, తగినంత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. పిల్లలకు బాగుంటుందండి అరుగుదలకి. ఇట్లా కూడలు చేసుకుంటే మిక్స్కి వేసి పిల్లల స్నాక్ అనేసి చేస్తున్నానండి నేను. బాగుంటుంది, సలవ కలుపుకుంటూ చేయాలండి. ఇది మిక్స్కి వేయాలి, ఉడకలు వేయాలండి. ఇది మెత్తగా వేయకుండా. చూపి ఎట్లా ఎట్లా ఇంకా వేయాలండి, కొంచెం వేయాలి, అయిపోయి. అందరూ మినప్పప్పు వడలు చేస్తారండి, నేను పెసరపప్పు వడలు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి చేసి తిని చూడండి. మాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. చూడండి, ఇది పెసరపప్పు వడలండి. ఇది నానబెట్టాను, చాలా బాగుంటుంది పిల్లలకి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలి? ఇంకా ఉల్లిపాయలు మాత్రం వేయాలి. ఓకే. ఇలా ఆనియన్స్ చిన్న సన్నగా కట్ చేసుకోవాలండి, దాంట్లో వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా కట్ చేసుకొని ఆనియన్స్ దీంట్లో కలుపుకోవాలండి. కొత్తిమీర వేయాలండి, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా జల్లుకోవాలండి దీంట్లోకి. నెక్స్ట్ కొంచెం సోడా వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే వేస్తున్నాను కొద్దిగా, చిటికెడు. బాగా కలుపుకోండి మంచిగా. హెల్త్కి మంచిదండి ఇది. పిల్లలకు గ్యాస్ ఇలాంటివి కడుపు బుడు అవి ఉండదు అనమాట, బాగుంటుంది అనమాట సలవగా. ఆయిల్ వేసుకుంటానండి బాండీలోకి. విడిగానే చేతిపైన వేసుకోవాలండి, మెత్తగా ఇట్లా చేసుకోవాలి. చేసి వడల్లా పెట్టుకోవాలండి. బాగా వేడి కావాలి, వాటర్ నీళ్ళు. ఆయిల్ వేయాలండి. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 అవర్ ముందు నానబెడితే మంచిగా నానిపోతుంది. ఆ ఉడకలుగా బాగా మిక్సీ చేసుకొని కొత్తిమీర, అల్లం, కరివేపాకు అన్నీ వేసి చేసుకోవచ్చండి. బాగా వేడిగా తింటారు పిల్లలు. మా పిల్లలకి వీక్లీ 2 సార్లు చేస్తానండి నేను, 2 టైమ్స్. మంచిగా ఇష్టంగా తింటారు కాబట్టి చేసి పెడుతున్నాను నేను. మీరు ఒకసారి ట్రై చేయండి.
చూడండి, ఈ బాగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు చేసుకోండి. ఆ తర్వాత తీసి మీ ఇష్టం దేంతో తింటారో, నాన్ వెజ్తో తింటారా, చికెన్తో తింటారా, పెరుగుతో తింటారా, చాలా బాగుంటుందండి పెరుగుతో తింటే. సాస్తో తింటారా, మీరు ఒక్కసారి ట్రై చేయండి. నోరూరించే పెసరపప్పు వడలా? చాలా బాగుంటుందండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. హెల్త్కి మంచిదండి ఇది. చాలు టిష్యూ పెడుతున్నావా? ఆయిల్ పిలుస్తుందా మమ్మీ దీనికి? పిలిచేస్తుంది. అసలు ఆయిల్ పట్టదు ఎక్కువ దీనికి. చూద్దాం టిష్యూ పైన కిస్పీ కిస్పీగా ఉంటుందండి ఇది. అప్పటికప్పుడు వేడి వేడిగా తినాలి. చేసుకోవచ్చు, మనం చేతి మీద పెట్టి చేయాలని ఏం మనకు రూల్ లేదండి. చూడండి, బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. మా స్టైల్లో మేము సింపుల్గా గ్రానైట్ చేసుకొని తింటున్నామండి. ఇది కొత్తిమీర జలుపుకోవచ్చు, మళ్ళీ పైనుంచి మీ ఇష్టం. ఇంకా లేకపోతే సాస్తో పెరుగుతో నాటుకోడి పులుసుతో తినొచ్చండి. వేడివేడిగానే తినాలి, చల్లగా అయితే బాగుండదు. ఇది వేడివేడిగా తినాలి, చాలా బాగుంటుందండి. మీకు హెల్త్ మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు చేసి తిని టేస్ట్ చేసి మాకు కమెంట్లో చెప్పండి. విహాన్ విధాన్ తినండి బెట్ట, ఒకసారి టేస్ట్ ఎట్లుందో చెప్పండి. సూపర్ మమ్మీ, సూపర్ మమ్మీ. ప్రియాంష్ నువ్వు బాగుందా? సూపర్. బాగుంది కదా, తినండి మమ్మీ. బాగుందా మమ్మీ? బాగుంది డాడీ అని. బాగుంది డాడీ. సూపర్ మమ్మ, తినండి. నాని మమ్మీ సూపర్ ఉంది. నాని మమ్మీ సూపర్ ఉంది, చేసింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. పచ్చ